యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం చదివి సహాయం చేయి డాడీ. నీవు నా దాసుడువనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుస్తాను, నీకు సహాయము చేయువాడను నేనే, నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. హల్లెలూయా. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిని, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, నువ్వు భయపడకో. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు ఇటువంటి స్వరముతో దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? ఇటువంటి వాగ్దానముతో దేవుడు నిన్ను దర్శిస్తున్నాడా? నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, ఈరోజు దేవుడు నీతో, నాతో, మనతో, మనందరితో మాట్లాడుతున్నాడు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుని, నేను నీతో చెప్పి ఉన్నాను, నేను నీకు తోడై ఉంటానని. దేవుడు తోడై ఉంటాడు. ఎప్పుడు తోడుగా ఉంటాడు? ఆయన మాట వినినప్పుడు, ఆయన మాటకు లోబడ్డప్పుడు, దీవారాత్రములు ఆయన వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఆయన మనకు తోడుగా ఉంటే ఏ కొదువ ఉండదు. ఆయన మనకు తోడుగా ఉంటే నిందను చూసి భయపడం. ఆయన మనకు తోడుగా ఉంటే బెదిరింపులకు చూసి భయపడం. ఆయన మనకు తోడుగా ఉంటే ఆర్థిక ఇబ్బందులను చూసి భయపడం. ఆయన మనకు తోడుగా ఉంటే కూటికి గతి లేకపోయినా మనం కోటీశ్వర్లం అనే ఫీలింగ్ ఉంటుంది. కొట్టుగట్టిగా చెప్పలో హల్లెలూయా. ఆది కాండము 21వ అధ్యాయం 22వ వచనం చదవండి ఒకసారి. ఆ కాలమందు అబీమెలెకును అతని సేనాధిపతి అయిన పీకోలును అబ్రహాముతో మాట్లాడి, నీవు చేయి పనులన్నిటిలో దేవుడు నీకు తోడై ఉన్నాడు గనుక నీవు నన్నైనను నా పుత్ర పౌత్రాదులనైనను వంచింపక నేను చేసిన ఉపకారము చొప్పున నాకును నీవు పరదేశీ అయిన ఈ దేశమునకు చేసేదనని దేవుడి పేరిట అక్కడ నాతో ప్రమాణం చేయమని చెప్పాను. అబ్రహాముకు దేవుడు తోడుగా ఉన్నాడు. నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి. అబ్రహాముకు దేవుడు తోడుగా ఉన్నాడు. అబ్రహాముకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి అబ్రహాము అడుగు పెట్టిన ప్రతి స్థలము దీవించబడింది. కొట్టుగట్టిగా చెప్పలా హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు తీసుకొచ్చామన్నవారు 2 చేతులు తీసుకొచ్చామన్నవారు చేతులు పైకి లేపుదాం. హల్లెలూయా. అబ్రహామును ఎందుకు దేవుడు దీవించాడు? చెప్పండి. అబ్రహాము అడుగు పెట్టిన ప్రతి స్థలము దీవించబడింది. అబ్రహాము ఒక్కడే ఎక్కడికి వెళ్ళలే. అబ్రహాముతో పాటు యూదా గోత్రపు సింహం అడుగు పెట్టాడు. కొట్టుగట్టిగా చెప్పడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నీకు నా దేవుడు తోడుగా ఉండాలి అంటే అబ్రహాము చేసిన త్యాగం నీలో ఉండాలి. అబ్రహాము చేసిన సమర్పణ జీవితం నీలో ఉండాలి. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏయ్ అబ్రహామా, నీకున్న దేశమును, నీకున్న ఆస్తిని, నీకున్న అంతస్తును, నీకున్న అన్నదమ్ములను, నీకున్న బంధువులను, నీ ఉన్న ఊరుని విడిచిపెట్టి రా.
విడిచిపెట్టి రా. అబ్రహాము అయ్య బాబోయ్ నా వల్ల కాదండి బాబోయ్, నేను చేయలేను, నేను ఉన్న ఊరిని విడిచిపెట్టలేను, నా వల్ల కాదు అని అన్నాడా? చెప్పండి, అన్నాడా? నో. తనకున్న సమస్తాన్ని విడిచి పెట్టి దేవుని కోసము పరిగెత్తాడు. కొట్టుగట్టిగా చబళ్ళో హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కనుదృష్టి మీ మీద పడాలి అంటే, దేవుని కరుణ మీ పైన పడాలి అంటే, దేవుని దయ మన పైన పడాలి అంటే, దేవుని వాత్సల్యం మన మీద పడాలి అంటే, దేవుని చూపు మన వైపు పడాలి అంటే మనం దేవుని మాట వినాలి. చెప్పండి, మనుషుల మాట వినొద్దు, రక్త సంబంధికుల మాట వినొద్దు, దేవుని మాట వినాలి. చాలా మంది కాంప్రమైజింగ్ లైఫ్. మేము ఏట బోతుకు వస్తున్నాం రా, ఏమైతుంది తిందురా అంటారు వాళ్ళు. మనం కూడా టెంప్ట్ అవుతాం కదా, అబ్బో మటన్ కోసం వెళ్ళిపోయి మేము తినొద్దు, మేము యేసు ప్రభువులం అంటారు. మేము తినొద్దు, మేము యేసు ప్రభువులం అంటాం. వాళ్ళు ఏం చేస్తారు, తీసుకొచ్చి ఇంత ప్లేట్లో పెట్టేస్తారు. వాళ్ళకు టార్గెట్ ఉంటుంది తినిపియాలనే. తీసుకొచ్చి ఇట్లా పెట్టగానే ముక్కలు కనపడతాయి. హల్లెలూయా. వెంటనే తీసుకొని నోట్లో పెట్టేసుకుంటాం. హల్లెలూయా. తీసుకొని ఏం చేస్తాం, నోట్లో పెట్టేసుకుంటాం. ఇక ఒక ముక్కతో పోయేదేముంది, ఇంకో 4 ముక్కలు తింటే అయిపోయా. నో. వాళ్ళు అనేక మంది చెప్తా ఉంటారు మనకి, మీరు ఎందుకు తినరు, పలహారాలు ఎందుకు తినరు, లడ్డూలు ఎందుకు తినరు? మాకు ఒక నిష్ట ఉంది. ఇప్పుడు అయ్యప్ప మాల వేసిన వాళ్ళు ఉంటారు, లేకపోతే భవానీ మాలన ఇంకో మాల వేసుకుంటా ఉంటారు. అయ్యప్ప మాల వేసిన వాళ్ళు చికెన్ తింటారా? అయ్యప్ప మాల వేసిన వాళ్ళు మటన్ తింటారా? అయ్యప్ప మాల వేసిన వాళ్ళు ఫిష్ తింటారా? తినరు. ఎందుకంటే 40 రోజులు వాళ్ళు నిష్టలో ఉంటారు, 40 రోజులు వాళ్ళు పూజలో ఉంటారు, కాబట్టి వాళ్ళు తినరు. క్రైస్తవ జీవితం 40 రోజులు, 50 రోజులు, 100 రోజులు కాదు. ఒక్కసారి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో బాప్తిసము తీసుకున్నామంటే నువ్వు చచ్చిపోయే వరకు అదే నిష్టలో ఉండాలి. మొక్కింది తినడానికి వీలు లేదు. కొట్టుగట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో. నీకంటూ ఒక నిష్ట ఉంది. నువ్వు బాప్తిసం తీసుకున్నావు, మొక్కినై తినడానికి వీలు లేదు, విగ్రహాలకు అర్పించినై తినడానికి వీలు లేదు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వెళ్ళి తినకపోతే మా అక్క మాట్లాడను అన్నది, మా అన్న మాట్లాడను అన్నారు, లేకపోతే నాకు ఆస్తి ఇవ్వము అన్నారు, కాబట్టి నేను తినేసిన. నో, కాంప్రమైజింగ్ లైఫ్ ఉండదు. బ్రతుకుట క్రీస్తే, మరణమైతే మనకిక మేలే. కొట్టుగట్టిగా చెప్పలో హల్లెలూయా, హల్లెలూయా. నీ నిష్ఠని గౌరవించని వారు, నీ భక్తిని గౌరవించని వారు, నీ భక్తి జీవితాన్ని గౌరవించని అన్నదమ్ములు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. నిన్నుగా ప్రేమించేవారు నీకు కావాలి. నువ్వు పూరి గుడిసెలో ఉన్నా నిన్ను ప్రేమించే వాళ్ళు నీకు కావాలి. నిన్ను ద్వేషించేవారు నీకొద్దు. నిన్ను ప్రేమించే అద్భుతమైన దేవుడు నీ పక్షాన్ని నిలబడతాడు. కొట్టుగట్టిగా చెప్పలో హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అబ్రహామునకు దేవుడు తోడై ఉండటము ద్వారా
అబ్రహాం ఏం చేయబడ్డాడు? దీవించబడ్డాడు. చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి అమ్మా, కొంచెం గట్టిగా. దీవించబడ్డాడు. చూడండి ఆదికాండము 39వ అధ్యాయం 2వ వచనం. యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తిని ఇంట నుండెను. హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, యోసేపుకు ఎవరు తోడై ఉన్నారు? దేవాతి దేవుడు తోడుగా ఉన్నాడు. యోసేపుకు దేవుడు తోడుగా ఉండటము ద్వారా దినదినము అభివృద్ధి పొందుతా ఉన్నాడు. నీ అభివృద్ధి దేవుడు తోడుగా ఉంటేనే జరుగుతుంది. మనం అనుకుంటాం నా టాలెంట్, నా డబ్బు, నా భూములు, నా ఆస్తులు నన్ను డెవలప్ చేస్తాయి అని మనం అనుకుంటాం. నో, నువ్వు దీవించబడాలి అంటే, నువ్వు ఆశీర్వదించబడాలి అంటే యోసేపుకు తోడయున్న దేవుడు నీకు తోడుగా ఉండాలి. కొట్టు గట్టిగా చెబుదాం హల్లెలూయా. ఆదికాండము 41వ అధ్యాయం 41వ వచనం చదవండి డాడీ. మరియు ఫరో చూడుము ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించుచున్నానని యోసేపుతో చెప్పెను. తన రెండవ రథం మీద అతన్ని ఎక్కించెను. ఒక చైర్ తీసుకురా. ఒక చైర్. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని జనాంగమా, సరే నువ్వు లేదన్నట్టు కూర్చో. హల్లెలూయా. దాసుడు వీడు, దాసుని స్థితిలో ఉన్నాడు. ఎలా ఉండాలి? ఇలా కొంచెం కింద కూర్చో. ఇలా అనుకోరా, కూర్చో. దాసునిగా ఉన్నాడు. చేయని నేరానికి దాసునిగా ఉన్నాడు. కూర్చొని ఏడుస్తా ఉన్నాడు, కుమిలిపోతున్నాడు, ఒంటరిగా నలిగిపోతున్నాడు. అరే నేనేం తప్పు చేయలేదే, ఎందుకు నాకు శిక్ష? ఏంటేసయ్యా, చూస్తున్నావా లేదా? చూస్తున్నావా లేదా? నా ప్రయాస చూస్తున్నావా లేదా అని కూర్చొని దాసునిగా ఏడుస్తున్నటువంటి యోసేపు కన్నీళ్లను తుడవడానికి నా దేవుడు. చదువు 41వ వచనం. మరియు ఫరో చూడుము ఐగుప్తు దేశమంతటి మీద చూడుము. హల్లెలూయా. ఏ లూసిఫర్, ఎటు నవ్వుతున్నావురా? హల్లెలూయా. చూడుము ఐగుప్తు దేశం అంతటి మీద. యోసేపు చూడు, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెబుతున్నాడు. కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కొట్టాల గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అయితే యోసేపుతో దేవుడు తోడుగున్నాడని ఎవరికి అర్థమైంది? ఫరోకి. ఆమేన్. నేనేం చెప్తున్నానో తెలుసా? నీకు దేవుడు తోడుగా ఉన్నాడో లేదో నీకు కాదు, నీ గ్రామ ప్రజలకు అర్థం కావాలా. ఆమేన్, హల్లెలూయా. నీకు దేవుడు తోడుగా ఉన్నాడో లేదో నీ బంధువులకు అర్థం కావాలి, నీ రక్త సంబంధికులకు అర్థం కావాలా. మరి ముఖ్యంగా
నీ శత్రువులకు అర్థం కావాలా. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను తొక్కాలి, నిన్ను నాశనం చేయాలి, నిన్ను ఎదగకుండా చేయాలని ఎవడెవడైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకు అర్థం కావాలా. ఆమేన్. యోసేపు పక్కన యూదా గోత్రపు సింహం ఉన్నాడని అర్థం కావాలా. కొట్టుగట్టిగా చెప్పండి. ఏ యోసేపు, నువ్వు బానిసవి కాదు, బానిసవు కాదు. ఐగుప్తు దేశమంతటి మీద లే, ఐగుప్తు దేశమంతటి మీద కూర్చో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను రాజుగా, ప్రధానమంత్రిగా లేపబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. ఐగుప్తు దేశం అంతటి మీద ప్రధానిగా దేవుడు చేశాడు. ఎక్కడున్నాడు ఆయన? జైల్లో ఉన్నాడు. ఇట్లా వణుకుతా ఉన్నాడా? దేవుడు జైల్లోకైనా వెళ్ళిపోతాడో. నీ మీద అన్యాయముగా ఎవరైతే నిందలు వేస్తారో, నిన్ను ఎవరెవరైతే, నీ పతనాన్ని, నీ కుటుంబాన్ని, నీ మీద ఎవరెవరైతే మాట్లాడతారో, ఆమేన్, వారిని నా దేవుడు పతనము చేస్తాడు. కొట్టుగట్టిగా చెప్పలో, కొట్టుగట్టిగా చెప్పలో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి. కృప కలుగును గాక. చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగం, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. ఈరోజు నీ ఎవరివైనా కావచ్చు. ఆమేన్ అనండి. ఆమేన్. నువ్వు ఎవరివైనా కావచ్చు. ఆమేన్. ఎక్కడున్నాడు వాడు? యోసేపు ఎక్కడున్నాడు? మూలకు కూర్చో, అటు మూలకు కూర్చో, మూలకు కూర్చో. కూర్చో, మూలకు కూర్చో. ఎస్. ఏడుస్తా ఉన్నాడు అక్కడ వాడు. ఎంత వేదనలో ఉండి ఉండవచ్చు. అరే తీసుకెళ్లి జైల్లో వేశారండి. హల్లెలూయా. తీసుకెళ్ళి ఎక్కడ వేశారు చెప్పండి? తీసుకెళ్ళి జైల్లో వేశారు. ఒక్కడి నలిగిపోతున్నాడు, కుమిలిపోతున్నాడు. కుమిలిపోతున్న వాడి కన్నీళ్లను చూసి, ఏ యోసేపు, ఇదిగో నేను ప్రవచిస్తున్నాను, నేను మాట్లాడుతున్నాను, నేను నీకు తోడయున్నాను. ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నేను ప్రధానిగా కూర్చోబెడుతున్నాను, ప్రధానిగా కూర్చోబెడుతున్నాను. ఇంత సప్పగున్నారేంద్రా, నాకు అర్థం కాదు. కొట్టుగట్టిగా చెప్పండి. హల్లెలూయా. మీ పిల్లలను దేవుడు లేవనెత్తబోతున్నాడు. మిమ్ములను లేవనెత్తబోతున్నాడు. మీ కుటుంబాన్ని లేవనెత్తబోతున్నాడు. నా ప్రభువు మీ జీవితంలో గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, సూచక క్రియలు జరిగించబోతున్నాడు. ఆమేన్ అనంటే ఆమేన్ అంటే ఏంటి? అయ్య బాబోయ్, కొంచెం మాట్లాడండి నాయన. ఆమేన్ అంటే ఏంటి? జరుగునుగాక. ఇప్పురా గొంతిప్పురా. ఆమేన్ అంటే ఏంటి? జరుగునుగాక. నేను మాట్లాడేది తెలుగా, హిందీయా? చెప్పండి రా. తెలుగేనా? తెలుగేనా నేను మాట్లాడేది? హిందీ, ఇంగ్లీష్ ఏమైనా మాట్లాడుతున్నానా?
పడ్డోడెప్పుడు చెడ్డోడుగాడు, పడిపోయిన వారినే దేవుడు లేపడానికి వచ్చాడు. కొట్టు గట్టిగా చెబులో హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో నా ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు సాతాన్ గాడు నిన్నెక్కడో మూలలో కూర్చోబెట్టాలనుకుంటాడేమో. కూర్చోబెడతాడు, మూలలో కూర్చోబెడతాడు. నిన్ను మూలలో కూర్చోబెట్టిన తర్వాత దేవుడు దిగొస్తాడు. నా కొడుకును నువ్వు అక్కడ కాదు కూర్చోబెట్టేది, ఇగో ఇక్కడ కూర్చోబెడతా అంటాడు ఆయన. కొట్టు గట్టిగా చెబులు, కొట్టు గట్టిగా చెబులు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా, న్యాయము తీర్చే నీవు నాకుంటే. ఇల్లందులో అమ్మ సేవా సమితి రన్ చేస్తున్నాను. ఒక చెన్నై నుంచి స్వచ్ఛంద సంస్థ వాళ్ళు వచ్చి నీకు అనాథ శరణాలయము కట్టియాలనుకుంటున్నాం మేము అని చెప్పారు. నేను ఇల్లందు సిఆర్ క్లబ్లో, జేకే కాలనీలో ఉన్నటువంటి సిఆర్ క్లబ్లో నేను మీటింగ్ పెట్టుకున్నా. మీటింగ్ పెట్టుకొని అప్పుడు ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య గారు, మున్సిపల్ చైర్మన్ మడతా వెంకట్ గౌడ్, సిఐ గారు సాయిబాబా గారు, సింగరేణి జిఎం బసవయ్య గారు, వీళ్ళందరినీ గెస్ట్గా పిలుచుకున్నా నేను. ఆ స్వచ్ఛంద సంస్థ వాళ్ళు కూడా వస్తారు. స్టూడెంట్స్తో మొత్తం హాల్ నిండిపోయింది. ఒక 100 మంది అనాథ బిడ్డలకి బట్టల పంపిణీ కార్యక్రమం నేను పెట్టుకున్నా. వాళ్ళు వస్తారు, అనాథ శరణాలయం నన్ను అనౌన్స్మెంట్ చేస్తారు, నాకు కట్టిస్తామని చెప్పి. టైం అయిపోతుంది, ఎమ్మెల్యే గారు వచ్చేసారు, సిఐ గారు వచ్చేసారు, సింగరేణి జిఎం వచ్చేసారు, అందరు వచ్చేసారు. వాళ్ళు ఇంకా రావట్లే. వెయిటింగ్ రూమ్ ఉంటుంది కదా పక్కన, డ్రెస్ చేంజ్ చేసుకునే రూమ్, దాంట్లోకి వెళ్ళి ఫోన్ చేసిన, సార్ సార్ మీకోసం వెయిట్ చేస్తున్నాను సార్ నేను. ఎమ్మెల్యే గారు వచ్చేసారు, సిఐ గారు వచ్చేసారు, జిఎం గారు వచ్చేసారు, మున్సిపల్ చైర్మన్ గారు వచ్చేసారు, రండి సార్ త్వరగా. ఆయన అన్నాడు, యూజ్లెస్ ఫెలో, నువ్వు నక్సలైట్ వంట కదా, నువ్వు నక్సలైట్ వంట కదా, నీకు మేము అనాథ శరణాలయం ఇచ్చుడేంద్రా, యూజ్లెస్ ఫెలో. ఫోన్ పెట్టాయి. నా చేతిలో ఎప్పటికీ డైరీ ఉంటుంది. డైరీ నాకు తెలియకుండా కింద పడిపోయింది. 1600 నోకియా ఫోన్, అది కింద పడిపోయింది. కాళ్ళు చేతులు వణుకుతున్నాయి, షివరింగ్ అయిపోతుంది. ఎన్నో కలలు కన్నా అనాథ శరణాలయం పెట్టాలని అనేకమైనటువంటి రోజుల నుంచి కలలు కన్నా. ఏంటి నా కళ ఏంటి? ఎవ్వరో కాదు, నా పక్కనున్న నా స్నేహితులే. చెన్నై వెళ్ళి ఒక పాస్టర్ కొడుకు, నా ఫ్రెండ్స్ చెన్నై వెళ్ళి నా గురించి వ్యతిరేకంగా చెప్పి వచ్చారు. నేను మా ఇంట్లో ఉండేవాడిని కాదు, ఇల్లందులో ఉండేవాడిని. నా దగ్గర డబ్బులు ఉండేది. నా ఫ్రెండ్స్కి ఈఎస్ఏ షూస్, ఆర్ఆర్ లోయర్లు, వాళ్ళు కానిస్టేబుల్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతుంటే రోజుకొచ్చి 3 గుడ్లు, రూమ్ రెంట్ నేనే కట్టేవాడిని, వాళ్ళకి భోజనం నేనే, మొత్తం నేనే. దేశముద్రు అని ఒక సినిమాలో విలన్గా చేసిండు అశోక్ అన్న అని, ఇల్లందులో ఉంటాడు, జిమ్ మెయింటైన్ చేస్తాడు ఆయన. జిమ్ బిల్లు కూడా నేనే కట్టేవాడిని.
వాళ్ళే నా ప్రాణం అనుకునేవాడిని. చివరికి వాళ్ళే నన్ను ఇట్లా పొడి చేశారు. తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటిదంటే, వాళ్ళు అక్కడికి వెళ్ళి మా గురించి వ్యతిరేకంగా మాట్లాడినందుకు వాళ్ళు మనసిరిగిపోయిందని నమ్మాం. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ నెల రోజులు ఎక్కడికి నేను బయటికి వెళ్ళలే. ఎక్కడికి వెళ్ళినా నేను అందరికీ చెప్పుకున్నా, ఏ అమ్మ తేజ, నేను అనాథ శరణాలయం పెట్టబోతున్నాను. ఇల్లందు బస్ స్టాండ్ ఆపోజిట్ సిటీ ప్యాలెస్ అని ఉంటుంది, చాయ్ తాగుతాం అక్కడ. అక్కడికి పోయిన చాయ్ తాగడానికి, ఎరా తేజ, అనాథ శరణాలయం అన్నావు, అదన్నావు, ఇదన్నావు, ఏమైందిరా? చీని బ్రతుకు, జేబులో 10 రూపాయలు లేదు, నీకు దిక్కు, నువ్వు అనాథ శరణాలయం పెడతావా అన్నారు. గుండెలు పగిలేలా ఏడ్చా, ఒంటరిగా ఏడ్చా, రూమ్లో డోర్ వేసుకొని బోర్న ఏడ్చా, బాత్రూంలోకి వెళ్ళి ట్యాప్ ఇప్పుకొని బోర్న ఏడ్చిన. హల్లెలూయా. కొన్ని రోజుల తర్వాత తెలిసింది అది ఫ్రాడ్ సంస్థ. భద్రాచలంలో వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేశారు. ఒకవేళ అది మంచి సంస్థ అయినా, ఈరోజు అమ్మ అనాథ శరణాలయం డైరెక్టర్ అండ్ ప్రెసిడెంట్ పాస్టర్ అమ్మ తేజ. కొట్టుగట్టిగా చెప్పలో హల్లెలూయా. ఈరోజు నా పిల్లల్ని కానీ వృద్ధుల్ని కానీ స్కూల్కి పంపమంటే పంపుతా, ఉంచమంటే ఉంచుతా. నా ఇష్టం. నేను ఏది చెప్తే అదే జరుగుతుంది. నా పైన బాస్ ఎవరు లేరు, నా పైన బాస్ నా దేవుడు ఒక్కడే. కొట్టు గట్టిగా చెప్పలో హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, కీడులో నుంచి మేలు దాచుంచే దేవుడు, ఒకడు నీకు కీడు చేయాలని ఉద్దేశిస్తే నా దేవుడు దాంట్లో నుంచి అద్భుతమైనటువంటి మేలు దాచుంచుతాడు. కొట్టు గట్టిగా చెప్పలో హల్లెలూయా. ఇక్కడ కూడా అదే జరిగింది. యోసేపు జీవితంలో తీసుకెళ్లి జైల్లో వేసేశారు. ఇక యోసేపు బ్రతుకైపోయింది అనుకున్నారు. కానీ యోసేపును తీసుకొచ్చి దేవుడు ప్రధానమంత్రిగా నిలిచోబెట్టాడు. కొట్టు గట్టిగా చెప్పలో హల్లెలూయా. ఈరోజు నీ పరిస్థితిని చూసి, నీ కుటుంబ పరిస్థితిని చూసి, నీ ఆర్థిక పరిస్థితిని చూసి, నీ పిల్లల పరిస్థితి చూసి, ఈరోజు నీ కుటుంబ పరిస్థితి అయిపోయింది, నీ పిల్లల పరిస్థితి అయిపోయిందని చెప్పి సూటిపోటి మాటలాడుతున్నారేమో. మాట్లాడే వాళ్ళని మాట్లాడుకొని, నవ్వే వాళ్ళని నవ్వని. అన్నా నా వల్ల కాట్లే, ఈ సూటిపోటి మాటలు నా వల్ల కాట్లే, ఈ నిందలు నా వల్ల కాట్లే, ఈ అవమానాలు నా వల్ల కాట్లేదు, తట్టుకోలేకపోతున్నా. నా బిడ్డల గురించి చెడుగా మాట్లాడుతున్నారు, నా కొడుకు గురించి చెడుగా మాట్లాడుతున్నారు, నా కుటుంబం గురించి చెడుగా మాట్లాడుతున్నారు అని మాట్లాడుతున్నారేమో. మాట్లాడుకోనే. ఈరోజు గుండెంత బరువెక్కి వేదనతో దుఃఖముతో ఈ మందిరానికి వచ్చావేమో. ఎవరికి చెప్పుకోలేనంత బాధతో ఈ మందిరంలో కూర్చొని ఏడుస్తున్నావేమో. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. నవ్వే వాళ్ళని నవ్వని, ఏడ్చే వాళ్ళని ఏడవని, అనరాని మాటలు అంటున్న వారిని అననే. దేవుని ప్రతినిధిగా చెబుతున్నాను, మన టైం రాబోతుంది. మన టైం ఎటువంటి టైం? ఎక్కడో ఉన్న మలనని ఇగోండి, ఇక్కడ కూర్చొని ఇలా మాట్లాడే రోజులు రాబోతున్నాయి. కొట్టు గట్టిగా చెప్పలో. 2 చేతులు పైకి లేపి, కొట్టు గట్టిగా చెప్పలు. నీవు నా తోడు ఉన్నావయ్యా,
నాకు భయమేల నా మెస్సయ్యా, నీవు నాలోనే ఉన్నవయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. ఏమని చెప్పాలి మనం? చెప్దాం యేసయ్యకి. నీవు నా తోడు ఉన్నవయ్యా, నాకు భయమేల నా మెస్సయ్యా, నీవు నాలోనే ఉన్నవయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. ఇక్కడ ఏ సింగింగ్ కాంపిటీషన్ జరగట్లే. పాట ఇక్కడ నుంచి పాడొద్దు, హృదయంలో నుంచి పాడాలి. ఆమేనండి. దేవునితో మాట్లాడాలి. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల, ఒక్క నిమిషాలు. ఏ క్యా చప్పట్లు, దీన్ని చప్పట్లు అంటారా? మీరు కొట్టే చప్పట్లే నా యేసయ్యకు సన్మాన దుప్పట్లు. హల్లెలూయా, ఆమేన్. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా, నాకు భయమేల, నాకు దిగులేల, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా. ₹1,00,000 జేబులో ఉన్నప్పుడు ఈ పాట పాడడం కాదు, రూపాయి బిల్ల లేకపోయినా ఇదే పాట పాడాలా? ఆమెన్ అనట్లే మీరు? ఆమెన్ అనట్లే? చెప్పండి ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు గొప్పోడు. ఆమెన్ అనండి. కష్టములో నష్టములో నా తోడుగున్నావు, వేదనలో ఆ వేదనలో నా చింత ఉన్నావు. నాయన నా వైపు చూడరా. కష్టములో నష్టములో నా తోడుగున్నావు, వేదనలో ఆ వేదనలో నా చింత ఉన్నావు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా ఆమేన్. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా మెస్సయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా, నీవు నా తోడు ఉన్నావయ్యా,
రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు. రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గము అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా అందరూ అందరూ దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా ఓ దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా చప్పట్లు కొట్టాలి, చప్పట్లు. ఓ దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా ఓ యేసు దేవా, యేసు ఆమేన్. యేసయ్యా 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 యేసయ్యా. రిఖాందాలా రబా షెకెదియాలా రబా బాబా బాబా. హోలీ స్పిరిట్ ఆమేన్. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా. పాడాలి గట్టిగా గట్టిగా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా మెస్సయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. కష్టములో నష్టములో నా తోడుగున్నావు. వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడుగున్నావు. వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదికిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడు, వెదికిన వారికి దొరికేవాడు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. తట్టిన వారికి ఓ దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా ఓ దేవా దేవా నీకే స్తోత్రం. నారే నారే. ఏమంటున్నాడు ఆయన? వెదికిన వారికి చెప్పండి, గట్టిగా చెప్పండి. అనిల్ ఇట్రా
వెతికిన వారికి వెతికిన వారికి చెప్పండి, వెతికిన వారికి దొరికేవాడు, తట్టిన వారికి ఎక్కడండి వీడికి వాడి మీద ఫుల్ కోపం. కానీ చరణ్ వాడి మీద వీడికి బాగా కోపం, కానీ పైన చరణ్ భలేరో రే. వీడెంత ప్రార్థన చేసిన కప్పు దాటదో. వీడిని పతనం చేయాలనుకుంటే ఫస్ట్ పతనం అయ్యేది ఈయనే. వీడిని పతనం చేయాలనుకుంటే వెతికిన వారికి దేవుడు చెప్పండి గట్టిగా గట్టిగా. ఎలా వెతకాలి? ఇక్కడ మొత్తం కుళ్ళు, ఇక్కడ మొత్తం కుతంత్రం. పైన కప్పు దాటుతుందని ప్రార్థన. హల్లెలూయా. హృదయం శుద్ధి గలవారు ధన్యులు, వారు పరలోకాన్ని స్వతంత్రించుకుంటారు. కొట్టుగట్టిగా చెవులు. దేవుని రాజ్యం కూడా వాళ్ళదే. ఆమేన్. యోసేపును నాశనం చేయాలనుకున్న వారి బాగు కోరుకున్నాడు ఆయన. ఆమేన్. కొంతమంది ప్రార్థన ఉంటుంది, ప్రభువా మా ఇంటి పక్కన వాళ్ళు డాబా కడుతున్నారు, వాళ్ళ డాబా కూలిపోవును గాక, వాళ్ళ చేతులు ఇరిగిపోవును గాక. ఇలాంటి ప్రార్థన చేస్తారు ఎవరైనా? చేసేటోళ్ళు ఉన్నారు. అయ్యగారు మా ఇంటి పక్కన వాళ్ళు బాగా నా వైపే చూస్తున్నారు, వాళ్ళు ఏదో చేస్తున్నారు అయ్యగారు, ఒక్క ప్రార్థన చేయి వాడి కాలు ఇరిగిపోవాలా. వస్తారు నా దగ్గరికి అట్లా ప్రార్థన చేయించుకునేటోళ్ళు. అమ్మ అట్లా అనకమ్మ, నీ కాలు ఇరగొడతాడు యేసయ్య. బా ఇలా మాట్లాడితే అమ్మ తేజయ్య గారు మంచోడు కాదు. ఓకే అమ్మ ఇరగొడతాడు, ఓకే నేను ప్రార్థన చేస్తా ఇరగొడతాడు అని చెప్పాలా? దేవుణ్ణి వెతకాలి. ఎలా వెతకాలి? నీ హృదయంలో కుళ్ళు పెట్టుకొని, కుతంత్రము పెట్టుకొని, మనసులో ఏదో పెట్టుకొని, ఒకరి మీద ఈర్ష్య, ఒకరు ఎదుగుతుంటే తట్టుకోలేం. ఒకరు బైక్ కొన్నా తట్టుకోలేం, ఒకరు ఇల్లు కొన్నా తట్టుకోలేం, ఒకరు స్థలం కొన్నా తట్టుకోలేం. ఈర్ష్య మనలో ఉంటే మనము దీవించబడలేమో. హృదయం శుద్ధి కలిగి ఉండాలి, ప్లేన్ హార్ట్ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఒకటికి ఉద్యోగం వచ్చిందంటే మనం వారి కొరకు ప్రార్థన చేయాలి, వారు గొప్పగా బ్రతకాలని ప్రార్థన చేయాలి. కానీ మనలో ఈర్ష్య ఉంటే నువ్వు దేవుని బిడ్డవి కాదు. వెతికిన వారికి దొరికేవాడు ఆయన, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడు ఆయన. నువ్వు గుండెలో ఈర్ష్య, ద్వేషం పెట్టుకొని యేసయ్యా, ఓ యేసయ్యా, యేసు డాడీ ఎక్కడున్నావు అంటే మొత్తుకొని నీ గొంతు పోతుందేమో కానీ నో, నీకు జవాబు ఇయ్యడు ఆయన. నేను ఒకటే చెప్తున్నాను, నువ్వు నలుగురు మంచి కోరుకో, నలుగురు బాగు కోరుకో, నీ తల్లిదండ్రులు మంచి కోరుకో, నీకు అన్నం పెట్టే వారి మంచి కోరుకో, ఆయన దిగొచ్చి నిన్ను లేపుతాడు. కొట్టు గట్టిగా చెబులో హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండము 28వ అధ్యాయం 15వ వచనం చదవండి. ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనం. ఇదిగో నేను నీకు తోడైయుండి, ఇదిగో నేను నీకు తోడైయుండి, నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు, నీవు వెళ్ళే ప్రతి స్థలములో నిన్ను కాపాడుచు,
ఈ దేశమునకు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. ఈ దేశమునకు మరలా రప్పించదను. నేను నీతో చెప్పినవి ఆ నెరవేర్చు వరకు ఆ నిన్ను విడువనని చెప్పగా, నీకు చెప్పిన వాగ్దానాలు నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా, చదువు, మళ్ళీ చదువు. ఇదిగో ఇదిగో నేను నీకు తోడయుండి, నేను నీకు తోడయుండి, నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. ఆమేన్. ఇదిగో చెప్పండి, నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. పాస్టర్ అమ్మతేజతో దేవుడు మాట్లాడుతున్నాడు. మీ అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మీకిచ్చిన వాగ్దానం నెరవేర్చే వరకు దేవుడు మిమ్మల్ని వదిలిపెట్టాడంట. కొట్టుగట్టిగా చెప్పలో హల్లెలూయా. దేవుడు నీకిచ్చిన వాగ్దానం నెరవేర్చే వరకు నీ చెయ్యి నా ప్రభువు విడిచిపెట్టడు. వాడెవడో చెయ్యి విడిచిపెట్టిండని నువ్వు ఏడుస్తావు, పక్కింట ఆమె మాట్లాడట్లేదని ఏడుస్తావు, నీ చెల్లి మాట్లాడట్లేదని ఏడుస్తావు, నీ బంధువులు మాట్లాడట్లేదని ఏడుస్తావు. వాళ్ళు వీళ్ళు మాట్లాడకపోతే ఏడవద్దో, నా ప్రభువు మాట్లాడకపోతే నువ్వు ఏడవాలా. ఆమేన్, హల్లెలూయా. నా ప్రభువు మాట్లాడకపోతే నువ్వు ఏడవాలి. చిన్న విషయం చెప్తా మీకు. ఒక ముస్లిం అమ్మను మన శరణాలయంలో జాయిన్ చేశారు. ఎంతమంది చూశారు వీడియో? చూసారా? ఆ వీడియో కాస్త ఒకటే రోజులో 8 లక్షల మంది చూశారు. 8 లక్షల మంది చూడగానే అమ్మో బాబాయ్ వాళ్ళని పరిగెత్తుకుంటూ వాళ్ళు వచ్చారు. మీరు వీడియో డిలీట్ చేస్తారా లేదా, లేకపోతే మీ సంగతి చెప్తా అంటాడు ఆయన. నువ్వు ఎవరు బాబు, నువ్వు ఎవరు అడుగుతున్నా అంటే మా అమ్మ అన్నాడు. మరి కన్న తల్లిని ఎందుకు జాయిన్ చేసినావు ఇక్కడ అంటే, మా సొంత అమ్మ కాదు, ఈమె ఫస్ట్ భార్య, నేను సెకండ్ భార్య కొడుకుని. మరి ఆమె ఏమవుతుందంటే పిన్ని అవుతుంది మాకు. మరి మీ అమ్మ ఎక్కడుంది? మా నాన్న దగ్గర ఉంది. మరి మీ పిన్ని ఎక్కడుంది? అమ్మా అనాథ శరణాలయంలో ఉంది. ఆయన కన్న తల్లి ఆయన ఇంట్లో ఉంటుందంట, ఈ తల్లిని తీసుకొచ్చి అనాథ శరణాలయంలో వేస్తాడంట. ప్రైజ్ ది లార్డ్. యూట్యూబ్లోనేమో 5 లక్షల మంది చూశారు, ఇన్స్టాగ్రామ్లోనేమో మ్యాక్సిమం 8.5 లక్షల మంది చూశారు, ఫేస్బుక్లో ఒక 3 లక్షల మంది చూశారు. ఆయన నమాజ్ ఏమంటారు దాన్ని, దర్గానా, మసీదులో ఆయన మెంబర్ అంట. వాళ్ళు ముస్లిం డ్రెస్సులు వేసుకుంటూ ఉంటే ఆయన అందరూ అనడం. ఆ వీడియో కోసం వాళ్ళు వీళ్ళు అట్లా అంటున్నారని మేము తీసుకెళ్ళిపోతాం. తీసుకెళ్ళండి కానీ మంచిగా చూసుకోండి అని చెప్పినాను. వాడు బెదిరించినట్టుగా మాట్లాడితే ప్రేమగాడు ఉండి వీడియో తీశాడు. వాడు బెదిరించేది, నన్ను బెదిరిస్తున్నాడు, నీ సంగతి చూస్తా, నిన్ను లేకుండా చేస్తా, అవన్నీ వీడియోలు ఉన్నాయి మా దగ్గర. వాళ్ళు ఏం చేశారు లేదా, షబ్బీర్ పాషా అన్న దగ్గరికి వెళ్ళారు. షబ్బీర్ పాషా అన్నతో నాకు ఫోన్ చేయించారు. తేజ బిడ్డ ఆ వీడియో ఏదో ఉన్నదంట కదా, అది తీసేయి బిడ్డ అన్నాడు షబ్బీర్ పాషా అన్న. నేను అన్నతో తప్పకుండా తీసేస్తామన్నా అని చెప్పినాను. వీడియో తీసేసాను. ఆమెన్. అంటే ఒక వీడియో వైరల్ అయితే గాని మనిషి మీద ప్రేమ పుట్టట్లే. మన దీవెనమ్మని ఎందుకు తీసుకెళ్లారు తెలుసా మీకు? దీవెనమ్మను కూడా అందుకే తీసుకెళ్లారు. చాలా మంది అనుకుంటారు, కామెంట్స్ పెట్టేవాళ్ళు, భర్త జాయిన్ చేస్తే, కూతుర్లు జాయిన్ చేస్తే ఎందుకు జాయిన్ చేసుకున్నారంటే, ఎలా చేస్తే వాళ్ళు తీసుకెళ్తారో మాకు తెలుసు.
అందుకనే ఎవరో చెప్తే ఈయన పరిస్థితిలో మేము లేం. దేవుడు మాకు కొన్ని తలాంతులు ఇచ్చాడు. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మనుషులు మనల్ని విడిచిపెడితే మనం బాధపడొద్దు. ఈరోజు తల్లులను విడిచిపెడుతున్నారు, తండ్రులను విడిచిపెడుతున్నారు, అన్నదమ్ములను విడిచిపెడుతున్నారు, కన్న బిడ్డలను విడిచిపెట్టి ఎవడో ప్రేమిస్తున్నాడని చెప్పి బస్ స్టాండ్లో 3 సంవత్సరాల బాబు 4 సంవత్సరాల బాబుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నటువంటి అమ్మాయిలను మనం చూస్తున్నాం. అందుకనే మనుషులు మాట్లాడట్లేదని మనం అలగొద్దు, మనుషులు మాట్లాడట్లేదని మనం బాధపడొద్దు. దేవుడు మాట్లాడకపోతే మనం బాధపడాలా. కొట్టు గట్టిగా చెప్పల్లో హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలీయుల జనాంగానికి మూల పురుషుడుగా నిలబడ్డాడు యాకోబు. ఆయన ఎంతమంది నాశనం చేయాలని చూసినా, ఎంతమంది పతనం చేయాలని చూసినా, ఎంతమంది టార్గెట్ చేసినా వారిని నా దేవుడు టార్గెట్ చేశాడు. కొట్టు గట్టిగా చెప్పలో, కొట్టు గట్టిగా చెప్పలో హల్లెలూయా. నిన్ను గొప్ప జనాంగముగా నేను చేస్తాను, నీ కుటుంబాన్ని చేస్తాను, నిన్ను లేవనెత్తుతాను. ఈరోజు నీతో, నాతో, మనతో, మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబుకొక్కడికే దేవుడు కాదమ్మా, యోసేపు ఒక్కడికే దేవుడు కాదు. నువ్వు ఏ స్థలానికి వచ్చావు, ఏ మందిరానికి వచ్చావు? యాకోబు నమ్మిన దేవుని దగ్గరికి వచ్చావు, యోసేపు నమ్మిన దేవుని దగ్గరికి వచ్చావో ఆ దేవుడు వారిని లేవనెత్తిన దేవుడు నిన్ను నన్ను లేవనెత్తబోతున్నాడు. కొట్టుగట్టిగా చెవలో, కొట్టుగట్టిగా చెవలో హల్లెలూయా. 2వ సమూయేలు 7వ అధ్యాయం 9వ వచనం. 2వ సమూయేలు 7వ అధ్యాయం 9వ వచనం చదవండి డాడీ. 2వ సమూయేలు 7వ అధ్యాయం 9వ వచనం. కృప కలుగునుగాక. నీవు పోవు చోటులెల్లను నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ నిర్మూలము చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలగచేయున్నాను. ఆమేన్. అమ్మమ్మ ఇటు వినండి. లోకములో ఘనులైన వారికి కలుగు పేరు, లోకములో ఘనులైన వారికి కలుగు పేరును నీకు కలగచేసి ఉన్నాను. నీకు నేను కలగజేస్తాను. కొట్టు గట్టిగా చెప్పలో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లోకములో ఘనులకు ఏ విధంగా అయితే పేరు ఖ్యాతులున్నాయో అటువంటి పేరుని ఖ్యాతిని నా దేవుడినికి ఇయ్యబోతున్నాడు. కొట్టు గట్టిగా చెప్పలో హల్లెలూయా. గట్టిగా నిన్ను, నీ కుటుంబాన్ని చప్పట్లు కొట్టాలా, చప్పట్లు కొట్టాలా. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. మంచి పేరు ఏ స్థలములోనైతే తలదించుకున్నావో అదే ప్రాంతములో ఒక ఘనమైన పేరును దేవుడు నీకు, నీ కుటుంబానికి నా దేవుడు ఇవ్వబోతున్నాడు. చేతులు పైకి లేపి, చేతులు పైకి లేపి చప్పట్లు కొట్టాలా. జీసస్, 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 హల్లెలూయా. ఈరోజు ఆశీర్వాదం పొందడానికి రెడీగా ఉన్నారా? ఆర్ యు రెడీ? రెడీ కాదో సప్పగుంటారేంద్ర మండాల మనం దేవుల్లో. ఆమేన్. ఆర్ యు రెడీ? పిడికిలి బిగించండి. ఇట్లా కాదురా, సాతాను గాని పిసికేయండి చేతిలో వేస్తున్నా. ఆమేన్. ఆర్ యు రెడీ?
ఎస్ రెడీ అనాలా? ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? రోగాన్ని పిసికేయండి ఇట్లా, బలహీనతని పిసికేయండి ఇట్లా, షుగర్ని పిసికేయండి ఇట్లా, కిడ్నీ రోగాన్ని పిసికేయండి ఇట్లా. ప్రతి ఆర్థిక సమస్యలు లయమైపోయేస్తున్నాము. ఆమేన్ అనండి. ఆమేన్. ఈరోజు ఆశీర్వదించడానికి రెడీనా? నిన్న ఒక ఆయన అంటున్నాడు, నిన్న నీలో లేదు మహిమ, నా దేవునిలో ఉంది మహిమ. కొట్టు గట్టిగా చెప్పండి. ఆమేన్. అరే మేము బిచ్చగాళ్ళం ఎందుకు అవుతామా? బిచ్చగాళ్ళంగా కోటీశ్వరుడు నా తండ్రి, కోటీశ్వరుడి బిడ్డడు కోటీశ్వరులే అవుతారో. పిల్లి బిడ్డలు ఏమవుతారా? పిల్లికి ఏం పుడతాయి? పిల్లి పుడుతుంది, అంటది. సింహం బిడ్డలు సింహాలే. ఆమేన్. సింహం బిడ్డలు ఎట్లుంటారు? లెక్కుంటారా? సింహం బిడ్డలు రోషం కలిగి ఉంటారు. కొట్టు గట్టిగా చెవుడా, కొట్టు గట్టిగా చెవుడా, కొట్టు గట్టిగా చెవుడా. హల్లెలూయా. లాబాను తొక్కాలి అనుకున్నాడు, కానీ లాబాను చేస్తున్న యావత్తును దేవుడు చూశాడు. ఆమేన్. నీ మీద ఎంత కుట్ర జరుగుతుందో, మేరా భగవాన్ యీశు మసీ దేఖ్ రహా హై. చూస్తున్నాడు ఆయన చూస్తున్నాడు. నిన్ను విడిచిపెడతాడా? ఒకటి గుర్తుపెట్టుకోండి, నిన్నెంతమంది టార్గెట్ చేస్తే అంత దీవెన. ఆమేన్. అందరూ కలిసి ఒక్కరిని టార్గెట్ చేస్తే ఆ టార్గెట్ అంతా దేవుడు చూస్తాడా చూడడా? అధికముగా కృప నీ మీదకి రిలీజ్ అవుతుంది. అధికముగా కృప రిలీజ్ అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆజ్ఞలే నీదే, ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? నీ ఆజ్ఞలే నీదే, ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ, అపవాది తలచిన కీడులన్నీ చెప్పండి. అపవాది ఏమనుకుంటాడు? పాస్టర్ అమ్మ తేజని తొక్కాలి అనుకుంటాడు. అపవాది ఏమనుకుంటాడు? నీ ఇల్లు ఆపాలనుకుంటాడు. అపవాది ఏమనుకుంటాడు? నీకు ఇల్లు రాకుండా చేయాలనుకుంటాడు. అపవాది ఏమనుకుంటాడు? ఎన్నో కుట్రలు పన్నుతాడు. కానీ మేరా భగవాన్ యీశు మసీ ఏదైనా చేయగలడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ తేజ మినిస్ట్రీస్ లో రేపు డిసెంబర్ 1 నుంచి బైబుల్ కాలేజ్ ప్రారంభం కాబోతుంది. కొట్టు గట్టిగా చెబులో, కొట్టు గట్టిగా చెబులో. హల్లెలూయా. ఎక్కడెక్కడి నుంచో అనేక మంది బిడ్డలు ఇక్కడికి వచ్చి తర్ఫీదు పొంది రోషం కలిగిన సేవకులు ఈ ప్రాంతం నుంచి లెగబోతున్నారు. ఇప్పటికే చాలా కాల్స్ వస్తున్నాయి. మేము బయలుదేరుతున్నాం డిసెంబర్ 1 అని. అడ్మిషన్స్ స్టార్ట్ అయిపోయినాయి.
ఆమేన్. చూడండి ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని బిడ్డారా, ఎవరు చెయ్యి విడిచిపెట్టినా నా దేవుడు చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు. ఈరోజు దేవుడు నీతో, నాతో, మనతో, మనందరితో మాట్లాడబోతున్నాడు. ఆమేన్. అపనా టైం ఆయేగా, మన టైం కూడా రాబోతుంది. మన తల పైకి లేవనెత్తే టైం రాబోతుంది. ఆమేన్. ఆమేన్. శత్రువుల ముందు బిర్యానీని సిద్ధపరచే సమయం రాబోతుంది. ఏయ్ దావీదు! గొప్ప గొప్ప వారి పేరు ఏ విధంగా వినబడుతుందో, నువ్వు గొర్రెల కాపరి కాదు దావీదు, నీ పేరు కూడా ఈ ప్రపంచానికి వీల వేసి వినపయ్యబోతున్నాను. కొట్టు గట్టిగా చెప్పు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. గొప్ప గొప్ప ఘనులైన పేర్లు ఏ విధంగా అయితే వినబడబోతుందో, నీ పేరును కూడా నేను వినిపించబోతున్నాను దావీదో. ఆమేన్. నీ పేరుని నేను వినిపించబోతున్నాను. నీ ఖ్యాతిని నేను వినిపించబోతున్నాను. నీకొక అద్భుతమైనటువంటి ఫ్యూచర్ని నేను ఇవ్వబోతున్నాను. ఎంత గొప్ప దేవుడు అండి. దావీదు చాలాసార్లు అనుకొని ఉండొచ్చు నా భవిష్యత్తు అయిపోయిందని, కానీ ఆయనను తీసుకెళ్ళి రాజుగా కూర్చోబెట్టాడండి నా ప్రభువు. కొట్టు గట్టిగా చెబులు. ఈరోజు నువ్వు కూడా ఒంటరిగా బాధపడుతున్నావేమో, ఏడుస్తున్నావేమో, కుమిలిపోతున్నావేమో. ఇంకెప్పుడు ఉద్యోగం ఇస్తామేసయ్యా, ఇంకెప్పుడు ఉద్యోగం ఇస్తావేసయ్యా అని బాధపడుతున్నావేమో, దిగులు పడుతున్నావేమో. ఎంతకాలం ఈ ఆర్థిక పోరాటం, ఎంతకాలం నిందలు, వేదన అని చెప్పి బాధపడుతున్నావేమో. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. పోయిన కాకినాడ మీటింగ్లో ఉదయం 10 దాటింది, 9 గంటలకు ప్రేయర్ స్టార్ట్ కావాలి. ఎల్ఈడి ఆయన రాలేదు. నేను వాక్యం ప్రిపేర్ అవ్వాల్సిన టైంలో, ప్రేయర్లో గడపాల్సిన టైంలో, ఫిలిప్ ఏమైంది, ఎల్ఈడి వచ్చిందా అన్నా, రాలేదన్నా. ప్రేమ్ ఏమైంది, 10:30 అయిపోయింది. ప్రేమ్ ఏమైంది, వచ్చిందా, రాలేదన్నా. 11 గంటలకు ఎల్ఈడి పెట్టారు. నాకు చికాకు వచ్చి కుప్ప కూలిపోయి ఏడుస్తున్నా. ప్రభువా, నేను ఇంత కష్టపడుతున్నా కదా, నాకెప్పుడు ఎల్ఈడి ఇస్తావు, నాకెప్పుడు సౌండ్ ఇస్తావు, ఇంకెంత నలిగిపోవాలా నేను, ఇంకెంత కష్టపడాలి అని ఏడుస్తున్న ప్రభు పాదాలు పట్టుకొని. ప్రభు ఏడుస్తుంటే నాతో మాట్లాడాడు. ఈ నెల రోజుల్లోనే నేను కార్యం చేయబోతున్నా అన్నాడు. ఆమేన్. ఆమేన్. సౌండ్ లేదు, ఒకటే మైకు తీసుకొని వస్తున్నాడు ఆయన. మా పిల్లలకు ఎట్లా పడితే అట్లా తిట్టేస్తున్నారు వాళ్ళు. లైవ్లో సౌండ్ రావట్లేదు. ఏంటి ప్రభువా? దేవుడు నాతో చెప్పాడు, ఈ నెల రోజుల్లో సౌండ్ ఎల్ఈడిని నీకెట్టి పరిస్థితుల్లో నేను ఇవ్వబోతున్నా అన్నాడు. ఎవరు ఇస్తారో తెలియదు, ఎక్కడి నుంచి సహాయం వస్తుందో తెలియదు, కానీ నీకు సహాయం చేసే బిడ్డలు, వారి బిడ్డలను నేను దీవించబోతున్నాను, ఆశీర్వదించబోతున్నానని నా ప్రభువు చెప్పాడు. ఆమేన్. నాకు ఒక ధైర్యం ఉంది, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఈ మందిరంలో ఉన్న వాళ్ళకి ఆ ధైర్యం ఉందా? గుండె మీద చెయ్యేసుకొని నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని చెప్పగలరా మీరు? లేచి నిలబడదామా, లేచి నిలబడదామా. యేసయ్యా, నాకు నువ్వు తోడుగా ఉన్నందుకు వందనాలయ్యా. గుండె మీద చెయ్యేసుకోండి,
ఇలా చెయ్యి ఒకటి తల మీద ఒక చెయ్యి పెట్టుకోండి. యేసయ్యా నువ్వు మాతో ఉన్నావా అయ్యా? యేసయ్యా నువ్వు మాతో ఉన్నావా ప్రభువా? ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా రెండు చేతులు ఆకాశం వైపు చాపుతూ నీకే నీకే స్తోత్రము. సయ్యా యేసయ్యా నీకే నీకే స్తోత్రము. మా దేవా నీ ఆలోచన ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా కన్నీరు కార్చు, ఏడువు ఏడువు. అయ్యా నీకోసం నేను బ్రతుకుతానయ్యా. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోను. యేసయ్యా యేసయ్యా స్వరాలు తెరిచి యేసయ్యా పిలు, యేసయ్యని పిలు. నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే మహిమ, యేసయ్యా నీకే స్తోత్రం, యేసయ్యా నీకే మహిమ, యేసయ్యా నీకే ఘనత. యేసయ్యా నీకే పిలు, యేసయ్యని యేసయ్యా